హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రీవియస్ వీడియోలో మనం క్వశ్చన్ మార్క్ గురించి డిస్కస్ చేసాం. ఆ పంక్చుయేషన్స్లో ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది కూడా, ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్లో. ఎందుకంటే అది ఎటువంటి భావన కలిగిన పదం కానీ సెంటెన్స్ కానీ మనకు తెలుస్తుంది అనమాట. ఇది చూడండి, ఎక్స్క్లమేషన్ మార్క్ని మనం ఇలా డినోట్ చేస్తాం ఈ సింబల్తో. ఇది ఒక పంక్చుయేషన్ మార్కు ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అప్పుడు యూజ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎప్పుడు యూజ్ చేయాలంటే దీన్ని మనకు బాగా ఆనందం వేసిన, బాగా ఆశ్చర్యం వేసిన, అవునా, అక్కడ చూడండి హ్యాపీనెస్ ఆర్ జాయ్, హుర్రే అంటారు అప్పుడు కానీ, లేదా సర్ప్రైజ్ అన్నప్పుడు వావ్ అంటారు అప్పుడు కానీ, లేదా కోపం వచ్చింది అనుకోండి స్టాప్ అంటారు, అంటే ఎవరన్నా అరిచేటప్పుడు ప్లీజ్ స్టాప్ అని అంటారు అప్పుడు కానీ. ఇంకా చూడండి, భయం వేసినప్పుడు ఫియర్, ఎవరికైనా భయం వేసినప్పుడు వాళ్ళకి ఏం అవసరం అవుతుంది? హెల్ప్. కెన్ ఎనీవన్ హెల్ప్ మీ, కెన్ సంబడి హెల్ప్ మీ, హెల్ప్ మీ అని అరుస్తూ అంటారు. సో అటువంటి టైంలో కూడా ఎక్స్క్లమేషన్ మార్క్. మీరు దూకుడు సినిమాలో బ్రహ్మానందంకి అది చెప్పినప్పుడు బాగా రిచ్ క్యారెక్టర్ అన్నప్పుడు ఆయన రకరకాల ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటాడు, అవన్నిటికీ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టుకోవచ్చు అనమాట ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లో. ఓకేనా? ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ ఎమోషన్ ఏదైనా కానీ వాట్ ఏ బ్యూటిఫుల్ డే అంటారు, అంటే చూడండి అటువంటి, అంటే ఎంత అందమైన రోజు ఈరోజు, ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్. తర్వాత సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇందాక చెప్పినవే వావ్, స్టాప్, ఓ నో అంటారు అప్పుడు కానీ, లేదా వాట్ ఏ గ్రేట్ ఐడియా, దట్స్ అమేజింగ్ అంటారు. ఇటువంటివన్నిటికీ కూడా ఎక్స్క్లమేషన్ మార్క్స్ అవసరమవుతాయి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.